హాయ్ అండి. దీపావళికి స్పెషల్ స్వీట్ ఇది. దీన్ని చిరోటీలు అంటారు. మీలోకి ఎవరికైనా తెలుసా? ఇది కలర్స్లో ఎక్కువ కలర్స్ కావాలంటే ఎక్కువ కలర్స్లో చేసుకోవచ్చు. 2 కలర్స్లో కావాలంటే 2 కలర్స్లో కావాలంటే 2 కలర్స్లో చేసుకోవచ్చు. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇష్టంగా కూడా పిల్లలు తినేస్తారు. దీన్ని ఎలాగంటే చపాతీలు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని నెయ్యి కలిగించుకొని పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. కలుపుకున్న దాన్ని చపాతీలు చేసుకుని ఒకదాని మీద ఒకటి మధ్యలో రోటీకి మధ్యలోని మనము బటర్లోని కొంచెం కరిగించి బియ్యం పిండి కలుపుకొని ఆ బియ్యం పిండి కలిపిన బటర్ని మధ్యలో రాసి ఒకదాని మీద ఒకటి పెట్టి రోల్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలండి కాజాలాగా. ఆ కట్ చేసినవి కాజాలు అయితే పొడవుగా షేపు చేస్తాము. దీన్ని అయితే రౌండ్గా చపాతీలాగా చేసుకుంటామండి. 10 చపాతీల దాకా పెట్టుకోవచ్చు, లేదు 2-3 చపాతీలు కూడా పెట్టుకోవచ్చు. కట్ చేసుకున్న వాటిని ఇలాగ చపాతీలా చేసుకున్న వాటిని నూనెలో వేయించి తీయడమేనండి. పొరలు వస్తూ ఉంటాయి. ఆ పొరలు వచ్చిన దాని మీద మనం వేడి వాటి మీద తీసిన తర్వాత పంచదార, డ్రై ఫ్రూట్ పౌడరు వేసుకోవడమండి. ఈ స్వీట్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ 2 కలర్స్ చేసుకున్నా 3 కలర్స్ చేసుకున్నా బాగుంటుంది. వీటిని పేనీలు కూడా అంటారు కొంతమంది. ఇవి హల్కా స్వీట్స్. ఇలాంటి పిల్లలు ఒకటి కంటే చాలా ఎక్కువగా తింటారు. పెద్దలైనా పిల్లలైనా ఇంట్లో తయారు చేసుకుంటే బోల్డ్ వస్తాయి. ఇది ఈ టిప్ మీలో ఎవరికైనా నచ్చితే ఇలాంటివి మరెన్నో స్వీట్ల కోసం నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి డ్రై ఫ్రూట్ పౌడర్ వేసాను కదా, పంచదార, ఇలాచి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపింది ఇలా పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటామేనండి. షుగర్ ఎక్కువ తినకూడదు అనుకున్న వాళ్ళు ఇలాగ తీసుకుంటే షుగర్ ఎక్కువ మనకి వెళ్ళదు, బాగుంటుంది. లైట్ స్వీటు ఎన్నైనా తినేయచ్చు.